అండోయ్! బాగున్నారా? మనకి ఇంక సమ్మర్ వచ్చేస్తుంది కదండీ! చల్ల చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. హెల్తీగా మజ్జిగ చేసుకోవడం, మషాలా మజ్జిగ అది కూడాని. నోటికి ఎంతో రుచిగా, బాడీకి చలవ చేసే ఈ మజ్జిగ ప్రిపరేషన్ అనేది ఎలా చేద్దాం, ఏంటి అనేది చూసేద్దామండి. ఇది చాలా హెల్తీ కూడా అండి. పిల్లలు గూడా తాగితే వాళ్ళకి అన్ని విటమిన్స్ కూడా వస్తాయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూద్దాం. కొత్తిమీర, పుదీనా, మిరియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అల్లం, పెరుగు, నిమ్మకాయ అండి. మనం కొత్తిమీర, పుదీనా ఒక కప్పుడైతే తీసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకోండి. ఉప్పు నీళ్ళలో ఏసేసుకొని చక్కగాని మనం కొత్తిమీర, పుదీనా కూడా అలాగే చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఏ ఆకుంటే కొత్తిమీర ఉందనుకోండి, కొత్తిమీర వేసుకొని చేసుకోండి. పుదీనా ఉందనుకోండి, పుదీనా వేసుకొని చేసుకోండి. లేదా 2 ఉన్నాయనుకోండి, 2 కలిపి చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇలాగా ఆకంతా కోసేసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి. అంటే సమ్మరొచ్చిందంటే మనకి కొంచెం బాడీకి కూల్ చేసేవి తాగుతా ఉంటాం గదండీ! దాంట్లో మజ్జిగ నంబర్ 1 ప్లేస్‌లో అయితే ఉంటుందండి. కూల్ డ్రింక్స్‌లు అయ్యి, ఇయ్యి తాగే కన్నా ఇలాగ మజ్జిగ చేసుకొని తాగితే చాలా చలవ చేస్తదండి. చాలా బావుంటుంది గూడా నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ఒకవేళ ఉట్టిగా సో కొంచెం అయితే జీలకర్ర పౌడరేసుకొని మిక్సీ తీసుకొని మిక్సీ గిన్నె తీసుకున్నానండి. దాంట్లో కొంచెం అల్లం, కొంచెం మిరియాల పౌడరు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్నాం చూసారా? అవి ఒక కప్పుడైతే ఆకులు కోసానండి. ఇవి నేను 2 గ్లాసుల మజ్జిగకైతే చూపిస్తున్నానండి. కొంచెం సాల్ట్ అండి. రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. ఇవన్నీ వేసేసి కొంచెం మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో పెరుగు కూడా వేసి మిక్సీ పట్టేయండి. ఇలా పెరుగు కూడా వేసేసిన తర్వాత మనకి ఇలా గ్రీనిష్‌గా అయితే వస్తదండి పెరుగు. పెరుగు ఇంకా కిలకొట్టడం అయ్యే అవసరం లేదు. దీంట్లో వడబోసేసుకోండి. పెరుగులో ఏమన్నా ఉంటే కనుక కొంచెం వడగొట్టుకునే దాంట్లోకైతే వచ్చేస్తాయండి. ఇలాగా మనకి ఆకులు వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ తినడం వల్ల హెల్త్‌కి కూడా మంచిదండి. నెక్స్ట్ జీలకర్ర, అల్లం కూడా చాలా మంచిది కదండీ డైజెషన్‌కి. ఒక లోటాడు అయితే నేను వాటర్ పోసానండి. దాంట్లోని ఒక అర లీటర్ నీళ్ళైతే పోసేసుకోండి. ఒక పావు లీటర్ పెరుగుకి. అంటే నేను లోటాలో సగం అంటే సపోజ్ మీరు ఒక గ్లాస్ సగానికి పెరుగైతే ఇలా మిక్స్ చేసుకున్నారనుకోండి, గ్లాసుడు వాటర్ పోసుకోండి. అలాగన్నమాట. దాంట్లో ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుతున్నానండి. మీకు ఎంత కావాలో అంత పిండుకోండి. నిమ్మ చెక్క అయితే నేను ఒకటి పిండుతున్నాను. 2 మిక్స్ చేసేసుకోండి బాగాని. అంతేనండి. టేస్టీ టేస్టీ మషాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. పిస్తా మిల్క్ ఉంటది చూసారా? అలా ఉందన్నమాట. కానీ దీనికి ఒక పేరైతే పెడదామండి. మషాలా మజ్జిగే కానీ గ్రీన్ మషాలా మజ్జిగ అని పేరు పెడదాం. ఎలా ఉందంటారు? బావుందంటారా? చూసారా ఎంత బావుందో? నేనైతే ఎప్పుడు సమ్మరొచ్చినా సరే ఇలాగే చేస్తానండి. చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటాం అన్నమాట. విడిగా తీసుకొని నీళ్లు పోసుకొని కలుపుకుంటాం. అది. అంటే మనం ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పెరుగుతో సహా అలా ఉంచేసుకోవచ్చనమాట ఫ్రిడ్జ్‌లో.